అసలే ఫస్ట్ టైం. హాయ్ అండి, హాయ్ అక్క. మీ పేరు? ఆశిష్. బిగ్ బాస్ చూస్తున్నారా సీజన్ 8? యా. ఎలా అనిపిస్తుంది సీజన్ 8? అంటే అంత ఇంట్రెస్టింగ్ లేదు బట్ ఓకే. ఓకే ఓకేలా Yeah. ఉంది. సోసగా ఉంది అన్నట్టు ఓకే ఓకేలా ఉందా? ఓకే ఓకేలా అంతే. సరే, ఎవరు అంటే బాగా ఆడుతున్నారు, మంచి అంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరు అనిపిస్తుంది? నైనిక కొంచెం స్ట్రాంగ్ కంటెస్టెంట్ లాగా అనిపిస్తుంది. ఎందుకు నైనికానే అనిపిస్తుంది? అంటే కొంచెం తన గేమ్ ప్లే అయినా కానీ కాంపిటీషన్ కానీ కొంచెం బాగుంది. సో నైనిక అనిపిస్తుంది. అంత స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి చీఫ్ అయింది అనిపిస్తుందా మీకు? యా యా అంతే, స్ట్రాంగ్ ఉంది కాబట్టి యా. ఓకే, ఇప్పుడు వాళ్ళు చీఫ్ లోని తను ఎలాగా అంటే తనే కదా ఇప్పుడు చీఫ్ కి క్లాన్ మెయిన్ తనే కదా, ఇప్పుడు తను ఎలా లీడ్ చేస్తుంది అందరినీ? యా బాగా లీడ్ చేస్తుంది. తన గేమ్ ప్లే బట్టే తనని చీఫ్గా చేసారు కాబట్టి. ఓకే, సరే, ఎవరు వీక్ అనిపిస్తుంది ఉండే కంటెస్టెంట్స్ లో? వీక్ ఆదిత్య కొంచెం వీక్ అనిపిస్తున్నాడు. ఇంకా అతను గేమ్ ప్లే కానీ అంత స్టార్ట్ చేయలేదని, లైక్ అంత స్టార్ట్ చేయనట్టుగా, అంత బాగా ఆడట్లేనట్టుగా అనిపిస్తుంది. యా. ఇప్పుడు ఓకే, ఆదిత్య అన్నారు కదా, ఇప్పుడు ఆదిత్య భాష గారిని నామినేట్ చేశారు కదా, వాళ్ళిద్దరు డైలీ ఫ్రెండ్స్ లో ఉంటారు. సో అలా నామినేట్ చేయడం కరెక్టే అనిపించిందా మీకు? అంటే అంత కరెక్టే, కానీ అతని పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్టే. బట్ యా కరెక్టే. ఓకే, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయినా సరే నామినేషన్ టైంకి వచ్చినప్పటికి నామినేట్ చేయాలంట. అది గేమ్ ప్లే కాబట్టి ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, ఫెయిర్ అండ్ లవ్ అండ్ గివ్. యా అంతే. ఓకే, ఇప్పుడు సీత ఉంది కదా, సీత నామినేట్ చేసినప్పుడు ప్రేరణకి డస్ట్బిన్ గురించి టాపిక్ వచ్చింది కదా, బాటిల్ అలా తీసి పెట్టడం హ్యూమిలిటీ కాదు ఇన్హ్యూమన్ అని చెప్పి సీత అంది. అది అక్కడ సీత పాయింట్ కరెక్ట్ అనిపించిందా, లేదు అంటే ప్రేరణ పాయింట్ కరెక్ట్ అనిపించిందా? సీత పాయింట్ కొంచెం కరెక్ట్ అనిపించింది, ఎందుకంటే అలా చేయడం కూడా అంత కరెక్ట్ కాదని అనుకుంటా. ఎందుకంటే అంత హైజీనియస్ కూడా కాదు కాబట్టి యా సీత పాయింటే కరెక్ట్ అని. ఓకే, సరే, ఇప్పుడు ఎవరు యష్మి ఉంది కదా క్లాన్, తనకి ఈ వీక్ కూడా నామినేషన్ లేదు, ముందు వీక్ లేదు, ఇప్పుడు కూడా లేదు. సో తను ఒకరిని సేవ్ చేయాలన్నాడు, ప్రేరణను సేవ్ చేసింది. ఇది ఫ్రెండ్షిప్ వల్లే సేవ్ చేసిందా? యా ఆఫ్ కోర్స్ ఫ్రెండ్షిప్ వల్లే సేవ్ చేసింది, ఎందుకంటే వాళ్ళ క్లోజ్నెస్ బట్టి తెలుసుకోవచ్చు. సో అంటే బయట నుంచి ఫ్రెండ్షిప్ వచ్చారు కాబట్టి ఇంకా తనకి చేశారంటారా? అంతే. ఓకే, ఇప్పుడు యష్మి ఒకరిని డైరెక్ట్ గా నామినేట్ చేయండి అన్నారు కదా బిగ్ బాస్. సో విష్ణుప్రియని ఎందుకు నామినేట్ చేసింది? బాగా ఆడట్లేదనా, కరెక్ట్ పాయింట్స్ చెప్పట్లేదనా, ఎందుకు విష్ణుప్రియనే నామినేట్ చేశారు? విష్ణుప్రియ అంటే తన సరిగ్గా ఆడకపోవడం వల్ల నామినేట్ చేయాల్సి వచ్చింది. అంటే ఇంకా మంచిగా గేమ్ స్టార్ట్ చేయలేదు, ఇంకా స్టార్ట్ చేసి మంచిగా ఆడితే బాగుండు అనుకుంటున్నారా? యా కొంచెం గేమ్ కానీ తన కాంపిటీషన్నెస్ కానీ కొంచెం ఎక్కువ ఇచ్చింటే నామినేషన్లోనే ఉండకపోవచ్చు.